ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నర్సీపట్నం పర్యటన గానండి లేదా మెడికల్ కాలేజీలకు సంబంధించి లేని కాలేజీలు ఉన్నట్లుగా భ్రమింపజేసే విధంగా అంటే జనాలు ఇంకా ఏం చెప్పినా కూడా నమ్ముతారు, లేకపోతే ఒకసారి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనే ధోరణి తప్ప అసలు ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం కానండి లేకపోతే పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుపాయాలతో వైద్య కళాశాలను నిర్మించాలనే దానికి ఎందుకు ఈయన అడుగడుగులు అడ్డుపడుతున్నారంటారు, ఎలా చూడాలి? అసలు అతనికి చదువు ఉంటే ఏదైనా అనొచ్చు, వాడికి ఇంగిత జ్ఞానమే ఉండదు. ఏం చేస్తాడు వాడు? ఆల్రెడీ 11 సీట్లతో ఓడిపోయాడు. మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా సృష్టిస్తాడు. అదే ఆయన బిల్డింగ్లు అనుకోండి, లేకపోయినా చక్కగా కట్టేసేసుకుంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టుకుంటాడు. 17 కాలేజీలు కట్టాడు. ఈ 17 కాలేజీలు ఎక్కడున్నాయి మెన్షన్ చేయమనండి. ఈ 7 కట్టాడు. 7 కట్టినా ఈ శంకుస్థాపన లేవు. ఏదో శంకుస్థాపన చేస్తారు, చిన్న చిన్న గోళ కట్టేశాడు. అలా కాదు కట్టేదండి. కాలేజీలు కట్టి నువ్వు చెంది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, పిల్లలు వస్తున్నారా, వాళ్ళకి సదుపాయాలు అన్నీ ఉన్నాయా లేవా, అది వచ్చి చెక్ చేయమని. అది నాయకుడు పద్ధతి. ఏది లేకుండా పై బిల్డప్లు వేసి పై పోతలు పోసుకుండా కాదు, అది నాయకుడు లక్షణమే కాదు. అందుకనే 11 సీట్లతోనే నువ్వు ఓడిపోయావు. నువ్వు నాయకుడు అయితే మంచిగా అన్ని పనులు చేస్తుంటే వాళ్ళ నువ్వు కూడా చక్కగా మంచి పదవి వచ్చేది. ఇవాళ రాక ఎందుకు? నువ్వు చేయలేదు కాబట్టి 11 సీట్లతో నువ్వు ఓడిపోయావు. 11 సీట్లు నీకు వచ్చినాయి. సో దానికి తోడు అంటే ఈ రోజున ఋషికొండ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ మీద అంతంత కొన్ని లక్షలు విలువ చేసేటువంటి కమోడిటీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ అధునాతనమైనటువంటి అంటే మళ్ళీ నేను గెలుస్తాను మేము అక్కడే ఉండాలి అనే ఉద్దేశం తప్ప, అలాగే నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తగలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మిగతా 10 మెడికల్ కాలేజీలు అంటే ఆయన ఏదో 7 కట్టుకున్నాను, ఇంకా మిగతా 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దానికి మీరు 500 కోట్లు ఖర్చు పెట్టలేరా అని చెప్పి చంద్రబాబును అడగడం ఎలా ఉందంటారు? 5 ఏళ్ల పాలనలో నువ్వేం చేసావు? నువ్వెన్ని కాలేజీలు కట్టావు? నువ్వు ఖర్చు పెట్టిందేమో తీసుకుంటున్నానని 500 కోట్లు తీసుకున్నావు. అక్కడ 11 కోట్ల అవ్వాలి నీ ఖర్చు. ఈ మిగతా ఖర్చు అంతా ఏమైంది? ఏం చేసావు నువ్వు? ఇన్ని రోజుల నుంచి 5 ఏళ్ల పాలనలో నువ్వు నిద్రపోతున్నావా? ఇప్పుడు మెలుకున్నావా? మెలుకుని ఎదురు పార్టీని నేలెత్తి చూపిస్తున్నావు. నువ్వు ఈ 5 ఏళ్ల పాటలు నువ్వు ఏం పొడిసావు? నువ్వు పొడవలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయావు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఇది ఏదైతే మసిపూసి మారేడుకాయ చేయాలి, లేకపోతే ప్రజల్లో మనం ఏదో అబద్ధాలు చెప్పేసి నమ్మించాలి అనే ధోరణి జనాలకు అర్థం అవుతుందంటారా? అర్థం అవుతుంది కాబట్టి ఆయన నిన్న నర్సీపట్నం వెళ్ళాడు. అక్కడికి ఏ జనం వచ్చారండి? ఎంతమంది వచ్చారు? వాళ్ళ మనుషుడు, అది కూడా పేటిఎం బ్యాచెస్ డబ్బులు తీసుకుని వచ్చేవాడే కానీ కరెక్ట్గా నిజాయిన కార్యకర్తలు కానీ జనాలు కానీ ఎవరు రారు. ఎందుకంటే ఎవరికి ఏం న్యాయం చేశాడండి? ఇవాళ మెగా డిఎస్సి 5 ఏళ్లలో ఒక్కసారి తీసుకొచ్చాడా? టీచర్స్ జాబ్స్ కానీ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అందరికి న్యాయమే చేస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఒకటి ఇస్తాడు, ఒకటి ఇవ్వడు. ఒకటి చేస్తాను, నేనే చేస్తాను అంటాడు. ఆ రోజుల్లో అమ్మఒడి అంటాడు. అమ్మఒడి ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి వచ్చింది? 2 పిల్లలు ఉంటే ఇచ్చేస్తా, 3 ఉంటే ఇస్తాను ఆ రోజు హామీ ఇచ్చింది భారతి. ఎవరికి ఇచ్చాడు? 2 పిల్లలు ఒకరికి ఇచ్చాడు. అంటే ఒకళ్ళు పనికి పంపించమంటారా? ఒకళ్ళు చదివించాలా? మళ్ళేమో అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేసాడు 5 ఏళ్లలో. 3 ఏళ్ళు ఏది అమ్మఒడి? అంటే 3 ఏళ్ళ పనికి 2 పిల్లలు పంపించామంటాడా? ఎందుకు మాట? ఎందుకు ఇస్తామంటే ఇస్తామని చెప్పాలి, లేకపోతే మానేయాలి. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తుందో ప్రతిదీ కూడా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే అసలు ఎక్కడా కూడా వీడు అమలు చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. మీకు ఆ సూపర్ 6 గురించి ఏం తెలుసు మేడం? మీకేమి అమలైంది? సూపర్ 6 వచ్చేసరికి మొత్తం వృద్ధులకి పెన్షన్ వింతంత పెన్షన్ వచ్చేసరికి 4,000 రూపాయలు చేస్తామన్నారండి. 4,000 చేసి చూపించారు. మెగా డిఎస్ నిన్నే వదిలారండి. ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చారు. అన్నదాత రైతులకి అమౌంట్ ఇస్తామన్నారు, ఇచ్చారు. నాకు ఉచిత గ్యాస్ బండలు ఇంటికి 3 బండలు సంవత్సరానికి అన్నారు. 3 బండలు చొప్పున అందరికీ వస్తున్నాయండి. బీసీ నాయకులది ఒకటి ఉందండి. ఆడవాళ్ళది ఇంకా మహిళా ఆటో డ్రైవర్లకు ఇచ్చి పంపించారు. ఇంకా మహిళలకి ఆడవాళ్ళకి 18,000 వస్తాయన్నారు. అది వస్తుందని చెప్తున్నారు. మేము ఎన్ని వచ్చినాయంటే అవి వస్తేనే ఆశపడుతున్నామండి. సో మొత్తం మీద అయితే పరిపాలన ఈ సంవత్సరంన్నర పరిపాలన గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అరచేతిలో స్వర్గం చూపిస్తారండి. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 పిల్లలు అన్నారు, 2 పిల్లలకి వేయలేదండి. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలుగా అన్నారు, 3 పిల్లలకి వేసి చూపించారండి. సో మొత్తం మీద అయితే పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగుందండి. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరంటారు ఇక? అంటే త్వరలో మళ్ళీ పాదయాత్ర కూడా చేయబోతున్నాను, జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏదో కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఆయన ఈ రోజే లండన్ వెళ్ళిపోతున్నారు. అవును, కోటి సంతకాల సేకరణలో 2 ఆల్రెడీ వచ్చినాయండి కేసులు. ఆ కేసులు ఏం చేసి చూపించాడో చెప్పమనండి.
విడుదల రజనీ మీద ఆల్రెడీ 2 కేసులు వచ్చినాయి. ఆ 2 కేసులు ఒకటంటే 5 లక్షలు లంచం తీసుకుందని చెప్పి ఒకటి, ఇంకోటి ఏదో కేసు వచ్చింది. ఆ 2 కేసులు 3వ తారీఖు మొన్న 3వ తారీఖు నేను సాల్వ్ చేస్తానన్నాడు. ఆ 3వ తారీఖు ఏ సాల్వ్ చేశారు చెప్పమనండి. ఆ 2 కేసులు చేసి మాట్లాడమనండి. ఫస్ట్ ప్రైవేటీకరణ అనేది అది అవాస్తవం. పీపీపీ అనేది విధానం ముందల ఆ పీపీపీ విధానం అంటే ఏంటో ముందల జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్కి పే చేస్తూ వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దట్ ఈజ్ పీపీపీ. అది తెలుసుకోకుండా ప్రైవేటీకరణలో ఉన్నటువంటి ఇటువంటి పనులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి. దీన్ని ప్రైవేటీకరణ అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రైవేటీకరణ నువ్వు చేసావు నేను చేశాను అనకుండా ఆల్రెడీ పీపీపీ పద్ధతిలోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. ముందర పీపీపీ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఆయనకి తెలుసు, ఒకవేళ తెలియపోయినా అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మంచిగా జరిగే దాని మీద బురద చల్లడం, లేని వాటిని ఉన్నాయని చెప్పడం, మసిబూసి మారేడికాయ కట్టడం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి పుట్టుకతో వచ్చిన విద్య. సో మరి అంటే అక్కడ చూసాం మనం ప్రతిదీ కూడా శంకుస్థాపనలు లేకపోతే పెట్టకూడదు తప్ప ఏం కనిపించింది లేదు. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను, దానిలో 7 పూర్తయిపోయినాయి, ఇంకా మిగతా 10 కట్టలేరా అని చెప్పి అంటున్నాడు. ఆ 10కి కూడా మీరు దాదాపుగా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 5 కోట్ల రూపాయలు చొప్పున కట్టచ్చు కదా, ఆ 5 కోట్లు వెచ్చిస్తే మెడికల్ కాలేజీ వస్తే మిగతా 10 మీరు కట్టండి అని చెప్పి సవాల్ చేస్తున్నాడు. ఎలా చూడాలి సార్? 500 కోట్ల ఉండే ఒక కాలేజీకి 11 కోట్లతో శంకుస్థాపన చేసి 11 కోట్లతో పిల్లర్లు పునాది లేపి పిల్లర్లు మాత్రమే నిర్మించి మిగతా 5 కోట్లు 10 కోట్లు అంటే అది ఎంత ఫులిష్నెస్ ఫస్ట్ ఆలోచించండి. 500 కోట్ల ప్రాజెక్టుకి 11 కోట్లు ఖర్చు పెట్టాడు. సారీ 10 11 ఇంకా ఆయన లక్కీ నెంబర్ వచ్చేస్తుంది. ఆ 10 కోట్లు ఖర్చు పెట్టి పునాదులు లేపి ఆ పునాదులకే మొత్తం 90% అయిపోయింది అంటే ఎంత ఫన్నీ అనేది ఆలోచించుకోవాలి. 1 2 అసలు అభివృద్ధి అంటే ఏంటంటే ఒక కాలేజీ అవనండి, ఒక సంస్థ అవనండి, ఏదైనా నిర్మించి ఆ నిర్మించిన సంస్థని ఓపెన్ చేసి లేదా చివరి దశలో ఒక 10%, 5%, 15% ఉన్నదాన్ని దాన్ని అభివృద్ధి చేసామంటే నమ్మొచ్చు. అసలు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. సింపుల్గా ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మేధా టవర్స్. ఇక్కడ ఉన్న మేధా టవర్స్ ఈ ఊరికి 3 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఒక మహత్తరమైన ఒక ప్రాజెక్టు. విజయవాడ దగ్గరలో ఉండి ఆ విజయవాడ ఈ ఊరికి ఆదాయాన్ని అందిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ లోకేష్ బాబు గారు 2018లోనే ఇక్కడికి తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే అలా ఉండాలి. ఇదిగోండి చూడండి, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోకుండా ఉన్నట్లయితే ఇది ఆర్టీఓ ఆఫీస్ అండి. ఈ ఆర్టీఓ ఆఫీసు కంప్లీట్ అయిపోయేదండి. ఈయన వచ్చాడు అభివృద్ధి అని అన్నారు కదా. ఇప్పుడు చూడండి అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి చూడండి. చంద్రబాబు నాయుడు గారు స్కెల్టన్గా అన్ని ఫ్లోర్లు వేసారు. అది 100% కంప్లీట్ అయిపోయేది. 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్లయితే అది కంప్లీట్ అయిపోయేది. మళ్ళీ మహత్తర దశ మళ్ళీ మొదలైంది. అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అందులో భాగంగా నెక్స్ట్ ఇది కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఒక మేధా టవర్స్ ఉండడం వలన ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, మాదాపూర్ హైటెక్స్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఐటీ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ మేధా ఐటీకి వస్తున్నారు. నెక్స్ట్ గుడివాడలో కూడా వెనుగళ్ల రాము గారు ఒక సాఫ్ట్వేర్ సంస్థ రీసెంట్గా తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న గూగుల్ సంస్థ ఒకటి 20,130 కోట్లతో గూగుల్ సంస్థ వచ్చింది. ఆల్రెడీ వైజాగ్ కూడా వచ్చింది. సో ఇట్లా ఇన్ని సంస్థలు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ప్రభుత్వంలో ఏం చేయట్లేదు అంటే నెక్స్ట్ మనమే వస్తాము, ఎక్కడెక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాను, ఎగరేసి కొడతాము. మరి ఈ తరహా మాటలు ఎలా చూడాలి సార్? ఆయన ఏంటి కాన్ఫిడెంట్ ఏంటి? మన మాజీ సీఎం గారు జగన్ ఎలా మాట్లాడుతుందంటే ఒక సీఎంగా చేసి మాట్లాడాల్సిన పద్ధతి ఏంటి? రప్ప రప్ప అనడం, ఎగరేస్తాంతం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే గలీజీ మాటలు, రోడ్ సైడ్ వెళ్ళే పోరంబోకులు పోకిరీలు మాట్లాడే మాటలు కానీ ఆయనకున్న డిగ్నిటీకి కానీ ఆయనకు ఒక సీఎంగా చేశానే అన్న విధానానికి కానీ ఏమాత్రం దానికి తగదు. ఎందుకంటే
అలా మాట్లాడి అలా చేసే మీరు 11కి దిగజారిపోయారు. ఇంకా దిగజారిపోవడానికి మీరు సిద్ధమవుతున్నారు అనుకుంటే మీరు ఇంకా అలాగే ఉంటారు. సో మొత్తం మీద అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి అంటూ ఈయన ఈ వయసులో కూడా అంత కష్టపడుతుంటే ఊరూరా వెళ్ళి అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు జనాల్లోకి వచ్చింది లేదు. ఒకవేళ వచ్చినా కూడా పరదాలు కట్టుకోనో లేకపోతే చెట్లు కొట్టేసావు. ఇప్పుడు ప్రతిపక్ష నాయక పాత్ర లేకపోయినా కూడా జనాల్లోకి వెళ్ళి అక్కడ ఒక అల్లర్లు సృష్టించి, మీరు గతంలో చూసుంటారు, మామిడికాయ రైతులను పరామర్శించినా, లేకపోతే మిర్చి రైతులను పరామర్శించినా, పొగాకు రైతులను పరామర్శించినా అక్కడ ఎంత విధ్వంసం చేశారు అనేది. అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడమే ప్రధాన ఆయన మోటో అంటారా? ఎలా చూడాలి ఇది? కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయ రైతులను కోసం పరామర్శ చేయడానికి వెళ్ళాడు. అక్కడ మామిడికాయలు పారబోసేసి తొక్కించాల్సిన అవసరం ఉంది? చూపించండి. ఇన్ని ట్రాక్టర్ల సరుకు వృధా అయిపోతుంది, ఇన్ని ట్రాక్టర్ల సరుకు రేట్ లేదు, పక్కనున్న పక్క రాష్ట్రం 7 రూపాయలకి కొంటుంది, మీరు 4 రూపాయలకి కొంటున్నారు, 5 రూపాయలకి కొంటున్నారు అంటున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కొనేది 4 రూపాయల 30 పైసలు ఎంతో చెప్పారు. మన ప్రభుత్వం కొనేది, కూటమి ప్రభుత్వం కొనేది 6 రూపాయల చిల్లర కొంటున్నారు. ఇవన్నీ పక్కాగా అబద్ధాలు. అక్కడ ఎడిటింగ్లు తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాడు. ఎక్కడో బంగారుపాళ్యంలో తీసుకొచ్చేసి నెల్లూరులో చూపిస్తాడు, నెల్లూరులో తీసుకెళ్ళామో బంగారుపాళ్యంలో చూపిస్తాడు. అక్కడ ఎడిటింగ్లు ఇక్కడ ఎడిటింగ్లు చేయడమే తప్ప నిన్న ఎంతమంది వచ్చారు వైజాగ్కి? 150 మంది కూడా లేరు నర్సీపట్నం చూపించడానికి. మాట్లాడితే కాలేజీలను చూసి ఆహా అనాలని అంటాడు. ఇప్పుడు చెప్పండి, అదే ఆహా అని కాలేజీ నిన్న పునాదులు వేసిన కాలేజీ చూపించి ఆహా అని ఇప్పుడు అనమనండి. ప్రతి చోట వెళ్ళి వాళ్ళే వెర్రిపప్పలు అవుతున్నారు. వాళ్ళు కాలేజీ కట్టేశాము, ఇంకేముంది 2-3 రోజుల క్లాసులు నడుస్తాయి అన్నట్టుగా చూపించి చెబుతున్నారు. మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఇదిగోండి కట్టలేదన్నారు కదా అని చూపిస్తున్నారు. అది కట్టింది ఏంటంటే అంటే స్కెలిటన్లు కూడా సగం సగం కట్టారు. కొన్ని చోట్ల ఏమో పునాదిలే లేపారే కానీ ఒక్క స్లాబ్ కూడా అవ్వలేదు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ నేనేదో 1 కోటి సంతకాల సేకరణ చేస్తాను, రేపు మిమ్మల్ని అడ్డుకుంటాము, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ హస్తాల్లోకి తీసుకెళ్ళబోతున్నారు, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయబోతున్నారని చెప్పి మాట్లాడి నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? లేదండి. అసలు జనాల్లోకి వస్తే జనాలు కూడా చీకొడుతున్నారే తప్ప ఎవరైనా సరే ఇది కరెక్ట్ అని ఎవరైనా అంటున్నారా? వాళ్ళ ఎమ్మెల్యే ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి. కనీసం ఆయన వెంబట ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఆయన వెనక? ఒకప్పుడేం పరదాలు వేసుకుని తిరిగాడు. గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు పరదాలు చాటును తిరిగాడే కానీ ఏనాడు కూడా ప్రజల్లోకి వచ్చి పలకరించాడా, పరామర్శించాడా? ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఇలా తప్పు జరుగుతుందని చెప్పన్నాడా? ఎక్కడా అనలేదు. దానికి తోడు అనకపోగా వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు లేక రోడ్ల మీద కూర్చుని వెళ్ళిపోయారు. అసలు పదవి పోయిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి చిత్తూరు, రాయలసీమ అటు సైడ్ మొత్తం ఎమ్మెల్యేలు చీ అని చిరాకు పడి వెళ్ళిపోయారు. సో చివరిగా సార్, ఈ రోజున మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన మీద ఒక పక్క కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ తాజాగా ఏదో కల్తీ మద్యానికి సంబంధించిన కొన్ని మూలాలు కనపడ్డాయి అని చెప్పి, అసలు కల్తీ మద్యానికి మూల కారణమే చంద్రబాబు నాయుడు లేదా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నిందలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలి? ఈ కల్తీ మద్యం గురించి ఏంటంటే ఆల్రెడీ ఆయన చేసిన స్కామ్ బోల్డ్ అంత ఉంది. ఫోన్పేలు లేకుండా, అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్లు లేకుండా బ్లాక్ మనీ చేశారు. అది అందరికీ తెలుసు. లిక్కర్ కేసు ఉంది. అంతా కూడా క్యాష్ రూపంలో తీసుకోవాలని చెప్పి అదంతా పెట్లు కట్టి పెట్లు పంపించుకున్నారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉండే లిక్కర్ బ్యాచ్ కొంతమంది తెలియకుండా వాళ్ళ కేసులోంచి బయటపడడం కోసం కొంతమంది ఏదో విధంగా బతిమాలి బామాలి కూటమి ప్రభుత్వంలో చేరారండి. ఆ కూటమి ప్రభుత్వంలో చేరి వాళ్ళ దందాలు ఇంకా కొంచెం కొద్ది గొప్పగా చేస్తున్నారు. జగనే పంపించి ఆ చెడు చంద్రబాబు నాయుడికి రుద్దాలనే ఉద్దేశంతో వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు పంపించి ఇది ఆ కళంకం చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 15-16 నెలలు అవుతుంది. ఈ 15-16 నెలల్లో వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు కొత్తోడైతే టీడీపీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మందేంటి ఏదేంటి అనేది మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుని మిషనరీ సెట్ చేసుకుని ఆ ఏరియా మొత్తం రిక్కీ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఈ 15 నెలల్లో ఇది అసాధ్యం. ఆల్రెడీ ఉన్నవాళ్లే టీడీపీలోకి వచ్చి కండువాలు కప్పుకొని వాళ్ళ లెక్కర్ దందా ఇంకా కొనసాగించి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో జగన్ చేస్తున్న ఇది ఒక కుట్ర అని ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ప్రజలు అమాయకంగా లేరు, అన్నీ తెలుసు జనాలకి. మొత్తం అరచేతిలో వైకుంఠం కనపడ్డట్టు మన ఫోన్లో అన్నీ కూడా ఆధారాలతో సహా తెలుస్తుంది. అయినా కూడా ఇంకా నా మాట నమ్ముతారనుకునే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? ఏంటి ఆయన మానసిక పరిస్థితి? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎంత మూర్ఖుడు అనేది జనాలందరికీ తెలుసు. అందరూ గమనిస్తున్నారు కనుక కాబట్టే
ఆయన్ని ఎవరు నమ్మట్లేదు, ఆయన పర్యటనలకు ఎవరు సరిగ్గా రావట్లేదు. ఓ జనాలు వచ్చి హంగామా చేస్తున్నారు, అది ఇది అని చూపిస్తున్నారు. వాళ్ళ వీడియోలో లైవ్ వీడియోలో చూపిస్తుంటే 100 నుంచి 150 మంది ఉంటున్నారు. కనీసం 10 కార్లు కూడా ఉండట్లే వెనక. మీరు గమనించినట్లయితే ప్రతి చోట వీడియోలో చూడండి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ జనం ఉండట్లేదు. పెయిడ్ బ్యాచే ఉంటున్నారు. ఆ పెయిడ్ బ్యాచ్ కూడా 100 నుంచి 150 మంది అంటున్నాడు. ఇప్పుడు 500 కోట్లు పెట్టి నువ్వు నిర్మించావు కదా వైజాగ్ రుషికొండ ప్యాలెస్, మరి అదే 500 కోట్లు నీవు సొంతంగా ఉండడం కోసం నిర్మించుకున్నట్టు మరి కాలేజీలు ఎందుకు నిర్మించలేకపోతే? అదే 500 కోట్లతో కాలేజీ నిర్మిస్తే కాలేజీ అభివృద్ధి చెంది రెడీ అవుతుంది కదా. మరి అదే మెడికల్ కాలేజీలు మేము నిర్మించాము, ఏదో వీళ్ళు ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేస్తారు, దీని మీద కోటి సంతకాల సేకరణ చేస్తా అని చెప్పి ఈ రోజు ఆయన లండన్ వెళ్ళిపోతున్నాడు దాదాపు 10-15 రోజుల దాకా. అసలు ఈ లండన్ వెళ్ళే దీన్ని ఎలా చూడాలి? ఒక వారం రోజులు లేదా 10 రోజులు పదే లండన్ పర్యటనలు ఎలా చూడాలి సార్? అంటే మందులు అయిపోయినాయి సార్, మందులు అయిపోయినాయి, లండన్ మందులు. మరి లండన్ మందులకి వెళ్ళానంటే బాగోదు కదా. ఈ కోటి సంతకాలు, 1,00,000 సంతకాలు, 11 సంతకాలు అనే ఫన్నీ మీమ్స్ వేసుకుంటూ అక్కడికి వెళ్ళి మందులు అయిపోయి మందులు టెస్ట్ చేయించుకుని ఆ లండన్ మందులు తెచ్చుకుని వేసుకుంటాడు. ఆ మందులకి వెళ్ళానంటే మరి ఆల్రెడీ మనోడు లండన్ పిచ్చాడు అనే ఒక బ్రాండ్ పడింది. నిన్న చూడండి ఆడెవడో పబ్లిక్గా లెవెన్ రెడ్డి అన్నాడు వైజాగ్లో. మరి చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళ అభిమానులు అయితే నిన్ను లెవెన్ రెడ్డి అని పిలిస్తే వాడిని ఎలా కొడతారు? అంటే వాడిని ఎవడో ఏం చేయలేకపోయాడు. అంటే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచే కాబట్టి వాడు లెవెన్ రెడ్డి అని ఎవడో పిలుస్తుంటే వీళ్ళందరూ నవ్వుతున్నారే కానీ అరే అది తప్పురా అని ఎవడో విమర్శించట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.